హాయ్ ఫ్రెండ్స్, ఉమామహి 111 యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. శాతవాహనుల గురించి తెలియజేసే నాణేలు. శాతవాహనుల నాణేలు మొదటిగా పశ్చిమ దక్కన్ ప్రాంతంలో లభించాయి. శాతవాహనులు నాణేలు 3 రకాలు. 1. సీసపు నాణేలు, ఎక్కువ బయల్పడ్డాయి. 2. మిశ్రమ లోహ నాణేలు, రాగి ప్లస్ వెండి ప్లస్ సీసం. 3. రాగి నాణేలు, తక్కువగా ముద్రించారు. శాతవాహనులు అత్యధిక సంఖ్యలో జారీ చేసిన నాణేలు సీసపు నాణేలు. మిశ్రమ లోహ నాణేలను 14 నాణేలు అందురు. శ్రీముఖుడు లేక సిముఖుడికి చెందిన నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద బయల్పడ్డాయి. కొండాపూర్, మెదక్, వరంగల్ ప్రాంతాలలో సీసపు నాణేలు పెద్ద మొత్తంలో లభించాయి. నాసిక్, కన్హేరి, మహారాష్ట్ర, చినగంజాం, ప్రకాశం లో యజ్ఞశ్రీ శాతకర్ణి నాణేలు బయల్పడ్డాయి. జోగల్ తంబి వద్ద గౌతమి పుత్ర శాతకర్ణికి చెందిన పునర్ముద్రణ నాణేలు బయల్పడ్డాయి. గౌతమి పుత్ర శాతకర్ణి నహపాండుడి నాణేలపై తన పేరును పునర్ముద్రించాడు. సారస్వత ఆధారాలు. హాలుని వివాహాన్ని గురించి వివరిస్తున్న గ్రంథం లీలావతి. హాలుడి వివాహం జరిగిన ప్రాంతం సప్త గోదావరి నదీ ప్రాంతం. ద్రాక్షారామం. హాలుని గాథా సప్తసతిలో తెలుగు పదాలు కలవు. గాథా సప్తపతి ప్రాకృతంలో సంకలనం చేయబడిన 700 పద్యాల కావ్యం. యాస్టరిస్క్ గాథా సప్తపతి శృంగార రస ప్రధానమైన కావ్యం. గాథా సప్తపతిలో తొలిసారిగా మధురభక్తికి ప్రతీక అయిన రాధ పాత్ర ప్రస్తావించబడింది. ప్లీనీ నాచురల్ హిస్టరీని రాశాడు. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో శాతవాహనులకు శకులకు మధ్య ఘర్షణలు జరిగినట్లుగా పేర్కొనబడింది. సోమదేవ సూరి కథా పరిత్సాగరంలో ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ చేతిలో హతుడయ్యాడని పేర్కొన్నాడు. గాథా సప్తపతికి మరో పేరు సత్తాని మృత్యు. వాయు పురాణాలు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడ్డాయి. శాతవాహనుల రాజకీయ చరిత్ర. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. శ్రీముఖుడు సంస్కృతం ప్రాకృతం. సిముక, చిముక, అపభ్రంశ పదం. శ్రీముఖుడు క్రీ. పూ. 230 ప్రాంతంలో శాతవాహన వంశ స్థాపన చేశాడు. శ్రీముఖుని నాణేలు 1 కోటి లింగాల 2 మునులగుట్ట కరీంనగర్ వద్ద లభించాయి. శ్రీముఖుని పేరు నానాఘట్ శాసనంలో ప్రస్తావించబడింది. శ్రీముఖుడిని రాయనిముఖ శాతవాహను సిరిమతో అనే బిరుదులో పిలుస్తారు. శ్రీముఖుడు జైనమతాన్ని అవలంబించాడు. మొదటి కృష్ణుడు. ఇతడు 2వ శాతవాహన రాజు. ఇతడు శ్రీముఖిని సోదరుడు. ఇతడిని ప్రాకృతంలో కన్హ అని పిలుస్తారు. ఇతడు శాతవాహన రాజ్యాన్ని నాసిక్ వరకు విస్తరించాడు. మొదటి శాతకర్ణి. ఇతడు శ్రీముఖుని కుమారుడు. ఇతడు 3వ శాతవాహన రాజు. ఇతడు శాతవాహన రాజ్యాన్ని పశ్చిమ మాళ్వ వరకు విస్తరించాడు. ఇతడు నాణేలపై వృషభం కలదు. ఇతని గురించి నానాఘట్ శాసనంలో వివరించబడింది. మొదటి శాతకర్ణి బిరుదులు. 1 దక్షిణ. 2వ శాతకర్ణి. ఇతడు 6వ శాతవాహన రాజు. ఇతడు అతి ఎక్కువ కాలము అనగా 56 శాతవాహన రాజ్యాన్ని పాలించాడు. ఇతడు కళింగ కారవేలుడికి సమకాలీకుడని చరిత్రకారుల భావన. శ్రీముఖుడు కృష్ణానదీ తీరం. మొదటి కృష్ణుడు నాసిక్. మొదటి శాతకర్ణి పశ్చిమ మాల్వా ప్రాంతాలను జయించారు. 2వ శాతకర్ణి పశ్చిమ మాల్వా, మొదటి పూలమావి, మగధ ప్రాంతాలను జయించాడు. మొదటి పులామావి. ఇతడు 15వ శాతవాహన రాజు. ఇతడు శాతవాహన రాజ్యాన్ని మగధ వరకు విస్తరించాడు. మొదటి పులమావికి సమకాలీకుడైన శకరాజు నహపానుడు. మొదటి పులమావికి చేతిలో ఓటమి చెంది ఉరిశిక్షకు గురి అయిన కణ్వ వంశపాలకుడు సుశర్మ. మొదటి పులమావి నాణేలు బయల్పడిన ప్రాంతాలు. 1 కుమారర్ పాట్నా. 2 బీటా అలహాబాద్. హాలుడు. ఇతడు 17వ శాతవాహన రాజు. హాలుని ఆస్థాన కవులు 1 గుణాఢ్యుడు. 2 సర్వవర్మ. యాస్టరిస్క్ గుణాఢ్యుడు రాసిన కావ్యం బృహత్కథ. బృహత్కథ పైశాచీ భాషలో వ్రాయబడిన గ్రంథం. పైశాచీ భాషకు మరో పేరు దేశీ భాష. పైశాచీ ప్రాకృతంలో ఉండును. సర్వవర్మ రాసిన సంస్కృత వ్యాకరణ గ్రంథం కాతంత్రం. శాతవాహనుల కాలంలో అత్యుత్తమ ప్రౌఢ కావ్యం కాతంత్రం. హలుడు కవి వత్సలుడు అనే బిరుదు కలిగి ఉన్నాడు. హలుని భార్య లీలావతి సిలోన దేశానికి చెందిన యువరాణి.
గౌతమి పుత్ర శాతకర్ణి. ఇతడు 23వ శాతవాహన రాజు. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడు ఇతడు. ఇతడు యువనులను, శకులను, పహ్లవులను నాశనం చేశాడు. నాసిక్, కారు. ఇతన్ని వర్ణాశ్రమ ధర్మోద్ధారకుడు అందురు. ఇతడు వర్ణసంకరాన్ని నిషేధించాడు. నోట్: శ్రీముఖుని నుండి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు గల రాజులను తొలి శాతవాహనులు అందరూ 1 నుండి 23. వాసిష్ఠ పుత్ర పులమావి, రెండో పులమావి. ఇతడు పశ్చిమ క్షాత్రప రాజైన శకులు చేస్తనతో యుద్ధం చేశాడు. తనకు తాను శాసనాలు వేయించుకున్నాడు. ఇతడు గౌతమి పుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతడు 24వ శాతవాహన రాజు. ఇతని కాలంలో శాతవాహనులు బళ్ళారి ప్రాంతాన్ని కోల్పోయారు. శ్రీ శాతకర్ణి. ఇతడు 27వ శాతవాహన రాజు. ఇతడు ఆచార్య నాగార్జునుడికి ఇతని కాలంలో మరణించాడు. సమకాలికుడు. ఇతని నాణేలపై ఓడ బొమ్మ, లంగరు బొమ్మ చిత్రించబడ్డాయి. 3 పులమావి. ఇతడు చిట్టచివరి శాతవాహనరాజు. ఇతడు 30వ శాతవాహనరాజు. శాతవాహనుల పాలనా విశేషాలు. శాతవాహనుల పాలనా విశేషాలను గురించి వివరించే గ్రంథాలు: 1. హలుని గాథా సప్తసతి. 2. వాత్సాయుని కామసూత్రాలు. 3. బౌద్ధ జాతక కథలు. హలుని గాథా సప్తసతిలో మధురభక్తికి ప్రతీక అయిన రాధ పాత్ర ప్రస్తావించబడింది. వాత్సాయుని కామసూత్రాలు. ఇది సంస్కృతంలో వ్రాయబడింది. ఈ గ్రంథంలో కుంతల శాతకర్ణి గొప్ప శృంగార ప్రియుడని ప్రస్తావింపబడింది. బౌద్ధ జాతక కథలు. శాతవాహనుల పాలన మౌర్యుల పాలనను పోలి ఉంటుంది. శాతవాహనులు మౌర్యులకి సామంతులు, నందుల కాలంలో వచ్చారు. శాతవాహనులు రాజు దైవాంశ సంభూతుడనే సిద్ధాంతాన్ని విశ్వసించారు. గౌతమిపుత్ర శాతకర్ణికి రామకేశవ అనే బిరుదు గలదు. ఈ బిరుదు రాజు దైవాంశ సంభూతుడనే విషయానికి. శాతవాహనులు సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడానికి అశ్వమేధ యాగాలు చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి రాజరనో, రాజాదిరాజు అనే బిరుదు గలదు. శాతవాహనులు కాలంలో రాజరికం వంశపారంపర్యము. గౌతమి బాలశ్రీ తన కుమారుడైన గౌతమిపుత్ర శాతకర్ణికి కుల పురుష పరంపరాగత విపుల రాజ్యం, నాసిక్ శాసనం సంక్రమించినట్లుగా ప్రస్తావించబడింది. రాజరికం వంశపారంపర్యం. శాతవాహనుల పాలనకు మార్గదర్శక గ్రంథాలు: మను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాన్ని ఆహారము అందురు. ఆహారం యొక్క ముఖ్య పట్టణాన్ని నిగమ అందురు. గోవర్ధన, సోపార, మామల, ప్రతిపాలుపుర మొదలైన ఆహారాలు గురించి శాసనాలలో ప్రస్తావించబడింది. పరిపాలనలో రాజుకి సహకరించే ఉద్యోగాలు అమాత్యులు. అమాత్యులు 3 విధాలుగా ఉంటారు. 1. రాజామాత్యులు. 2. అమాత్యులు. 3. మహామాత్యులు, రాజామాత్యులు. వీరు రాజు సమక్షంలో పనిచేస్తూ అతనికి సలహానిస్తారు. అమాత్యులు. వీరు నేరుగా ఆహారాలను పరిపాలిస్తారు. మహామాత్యులు. ప్రత్యేక కార్యాన్ని నిర్వహించడం కోసం నియమింపబడిన మంత్రులు. 2. భాండాగారికుడు. వస్తు సంచయము పర్యవేక్షించే అధికారి. 3. హిరణ్యకుడు. హీరణకుడు కోశాధికారి. 4. మహాసేనాపతి, సైన్యాధ్యక్షుడు. 5. లేఖకుడు. ఉత్తర, ప్రత్యుత్తరాలను జరుపుతాడు మరియు ఇతడు చక్రవర్తికి కార్యదర్శి. 6. నిబంధకారుడు, రాజా ఆజ్ఞలను నమోదు చేసే అధికారి. 7. సరిహద్దు ప్రాంతాలను సేనానుల ఆధీనంలో ఉంచేవారు. కాలక్రమంలో సేనానులు సామంతులుగా ఎదిగారు. మౌఖదని శాసనంలో గుల్మిక అనే పదం భూస్వామ్యాన్ని సూచిస్తుంది. సామంతరాజులను మహాభోజులు, మహారథులు అంటారు. సామంతులు స్వయంగా భూదానాలు చేసేవారు మరియు తమ పేరుపై నాణేలను జారీ చేసేవారు. బ్రాహ్మణులకు దానాలు చేసే సంప్రదాయాన్ని శాతవాహనులు కాలంలోనే ప్రారంభించారు. నగరాలను పరిపాలించడానికి నిగమ సభలు ఉండేవి. నిగమ సభలు పౌరసభలు. నిగమ సభలు వాణిజ్య సంఘాలుగా పనిచేసేవి. నిగమ సభలలో గృహపతులు సభ్యులుగా ఉండేవారు. ఒక ప్రత్యేక వస్తువుతో వ్యాపారం చేసేవారందరూ కలిసి ఒక శ్రేణిగా ఏర్పడేవారు. శ్రేణి అనగా వర్తక సంఘం. శ్రేణికి అధిపతి శ్రేష్ఠి. శ్రేణి అనే పదం నుండి శెట్టి అనే పదం ఆవిర్భవించింది. శ్రేణులు ఆధునిక బ్యాంకుల వలె వ్యవహరించేవి. నిగమ సభల గురించి భట్టిప్రోలు శాసనంలో ప్రస్తావించబడింది. గ్రామ ప్రభువును మహాతారక అనేవారు. గ్రామ మత నిర్వహణ అధికారిని మహా ఆర్య అనేవారు. గ్రామ పరిపాలనాధికారిని గుమిక, గ్రామణి అనేవారు. శాతవాహనులకు బలమైన సైన్యము కలదు. శాతవాహనుల సైన్యంలో చతురంగ బలాలున్నాయి అని హతిగున్ఫ శాసనంలో ప్రస్తావించబడింది. శాతవాహన సైనికులు వాడిన ఆయుధాలు: పొట్టి ఖడ్గాలు, గుండ్రని రాలు.
శాతవాహనుల కాలంలో తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందవారం అనేవారు. శాతవాహనుల శాశ్వత సైన్యాగారాన్ని కటకము అనేవారు. శాతవాహనుల సాంఘిక వ్యవస్థ. శాతవాహన సమాజం పితృస్వామిక సమాజం. శాతవాహన సమాజానికి పూర్ణ వ్యవస్థ మూల స్తంభం. శాతవాహన సమాజంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణ విభజన కలదు. విదేశీయులు క్షత్రియ వర్ణంగా పరిగణింపబడ్డారు. క్షత్రియులు వ్యాపారాన్ని కూడా చేశారు. యాస్టరిస్ కార్య ధర్మాలను పాటించేవారు 4 వర్ణాలలో ఉండేవారు. ఆర్య ధర్మాలను పాటించని వారు కొండజాతులుగా పరిగణింపబడ్డారు. గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సంకరాన్ని నిలిపివేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణిని ద్విజవర కుటుంబ వివర్ధనుడు అందురు. నాసిక్ శాసనంలో ఇంద్రదత్త, దమ్మదేవ, దమ్మరక్షిత అనే పేర్లతో యవనులు ప్రస్తావించబడ్డాయి. ఇది వర సంకరాన్ని సూచిస్తుంది. శాతవాహనుల కాలంలో ప్రజలు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. శాతవాహనుల కాలంలో గ్రామీణ జీవితం నిరాడంబరంగాను పట్టణ జీవితం ఉల్లాసభరితంగా ఉండేది. సామాన్య ప్రజలు పూరి ఇండ్లల్లో నివసించేవారు. ఇండ్ల యొక్క గోడల లోతట్టు భాగంలో ఇతిహాస, పురాణ గాథలను చిత్రించుకునేవారు. వృత్తిని బట్టి సమాజంలో కులాలు, ఉపకులాలు ఏర్పడ్డాయి. శాతవాహనుల కాలంలో ప్రధాన వృత్తి ఆధారిత ఉపకులాలు: 1. హాలికులు, సేద్యం చేసే రైతులు. 2. సెట్లు, చిన్న వ్యాపారులు. 3. గదికులు, మందులు ఔషధాలు తయారు చేసేవారు. 4. వర్ధకులు, వడ్రంగులు. 5. కొలికులు, నేత పనివారు లేక సాలెవాళ్ళు. 6. తెలిపిసకులు, తెలుకల వారు లేక గానుగవారు. 7. వసకరులు, మేధురులు, బుట్టలు అల్లేవారు. 8. కసకరులు, కంచుపనివారు. 9. కులరికులు, కుమ్మరివారు. 10. ధనికులు, ధాన్యం వ్యాపారులు. 11. సెలవగదులు, శిల్పులు. 12. గోలకులు, పశుకాపరులు. 13. ఉదయంత్రికులు, యంత్ర సామాగ్రిని తయారు చేసేవారు. 14. సార్ధవాహులు, పెద్ద వ్యాపారులు. శాతవాహన సమాజం యొక్క విశిష్ట లక్షణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. అమరావతితో శాసనంలో కుటుంబ సభ్యులందరూ కలిసి చేసిన ఉమ్మడి దానాలు కలవు. శాతవాహనుల కాలంలో భూరి దానాలు స్త్రీలు చేసేవారు. సమాజంలో బహుభార్యత్వం అమలులో ఉంది. వితంతువులు బ్రహ్మచర్యాన్ని పాటించేవారు. అమరావతి శిల్పాలలోనూ గాథాసప్తసతిలోనూ శాతవాహనుల సాంఘిక జీవితం ప్రతిబింబిస్తుంది. స్నాన సందర్భంలో ఉపయోగించే వస్తువు పసుపు. కాళ్లకు పారాణిని పూసుకునేవారు. నాట్యగత్తెలు అరదలం అనే మైపూతను వాడేవారు. స్త్రీలు నడుమ పైభాగాన రవికను ధరించేవారు కాదు. స్త్రీలు, పురుషులిరువురు ఆభరణాలను ధరించేవారు. స్త్రీలు సాధారణంగా ధరించే ఆభరణం కాళ్లకు పట్టీలు. స్త్రీలకు ఎర్రని వస్త్రాలు, పుష్పాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. నాటి ప్రజల ప్రధాన వినోదాలు సంగీతం, నృత్యం. నాటి ప్రజల ప్రధాన సంగీత వాయిద్య పరికరాలు: 1. వీణ. 2. వేణువు. 3. మృదంగం. 4. శంకువు. వాత్సాయుని కామసూత్రంలో ప్రస్తావించబడిన పండుగలు: 1. హాలక. 2. ఉద్యానాగమన. 3. ఘట నిబంధన. 4. మదనోత్సవం. పట్టణ ప్రజల ఉల్లాసకరమైన జీవితాన్ని గురించి వాత్సాయనుడు ప్రస్తావించాడు. పరిస్థితులు: ఆంధ్ర శాతవాహనులు ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆంధ్ర శాతవాహనుల కాలంలో ముఖ్య ఆదాయం భూమి శిస్తు. శాతవాహనుల కాలంలో భూమి శిస్తు పండిన పంటలో 1/6వ వంతు. శాతవాహనుల రేవుల మీద సుంకము వసూలు చేసేవారు. శాతవాహనులు వసూలు చేసిన వృత్తి పన్ను కారుకర. శాతవాహనులు గోదానాలను ఎక్కువగా చేసేవారు. శాతవాహనుల కాలంలో భూమిపై రాజుకు సర్వహక్కులు కలవు. కానీ ప్రజలకు కూడా భూమిపై అధికారం కలదు. బ్రాహ్మణులకు దానం చేసిన భూములను శూద్రులు సాగు చేసేవారు. పండిన పంట మొత్తాన్ని బ్రాహ్మణులు, శూద్రులు మగత పద్ధతిలో పంచుకునేవారు. పంటలో రాజుకు గల భాగాన్ని భాగ దేవమేయ అని పిలిచేవారు. శాతవాహనుల కాలంలో ప్రధాన పంటలు వరి, చెరకు, జనుము, నువ్వులు. ప్రతి గ్రామములోను వరి, చెరకు, జనుము, నువ్వులు పండించే వారని హలుడు గాథాసప్తసతిలో ప్రస్తావించారు. ప్రతి గ్రామంలోనూ బెల్లం బట్టీలు కలవు. శాతవాహనుల కాలంలో వాణిజ్య పంట కొబ్బరి తోటల పెంపకం. జనుమును పశుగ్రాసంగా వాడేవారు. శాతవాహనుల కాలంలో ఉపయోగించిన ప్రధాన వ్యవసాయ పరికరం ఉదక యంత్రము లేక ఏతాము.
యాస్టరిస్ కుదక యంత్రాలను తయారు చేసేవారు ఒక శ్రేణిగా ఏర్పడ్డాయి. శ్రేణులు నిల్వ ఉంచిన ధనానికి 12% వడ్డీగా చెల్లించేవి. శాతవాహనుల కాలంలో నాసిక్, పైఠాన్, వైజయంతి ధాన్య కటకము, వినుకొండ, మచిలీపట్నం, కోరంగి, అమరావతి శాసనంలో ప్రస్తావించబడిన వర్తక కేంద్రాలు. తూర్పు తీరంలోని మచిలీపట్నం, వినుకొండ పట్టణాల నుండి పశ్చిమ తీరానికి 2 రహదారులు కలవు. 1 మచిలీపట్నం గోల్కొండ రహదారి, 2 వినుకొండ గోల్కొండ రహదారి. శాతవాహనుల ప్రధాన ప్రయాణ సాధనం ఎడ్లబండి. వర్తకులు బిడారులు అనే సమూహాలుగా ఏర్పడి ప్రయాణాన్ని సాగించేవారు. ఘంటసాల, గంటుపల్లి శాసనాలు మహానావికుల గురించి పేర్కొంటున్నాయి. శాతవాహన నాణేలపై తెరచాప విదేశీయానాన్ని సూచిస్తుంది. పశ్చిమ తీరంలో ప్రధాన రేవు పట్టణాలు బరూకచ్చం, బ్రోచ్, సోపారా, కళ్యాణి. బరూకచ్చంలో ప్రధాన దిగుమతులు ద్రాక్ష, సారాయి, వజ్రాలు, బంగారం, వెండి, నాణ్యగత్తెలు. బరూకచ్చంలో ముఖ్య ఎగుమతులు సుగంధ ద్రవ్యాలు, దంతపు సామానులు, పట్టు వస్త్రాలు, నూలు వస్త్రాలు, రత్నాలు. కృష్ణ, ఘంటసాల, కృష్ణ, గూడూరు. తూర్పు తీరంలో ముఖ్య రేవు పట్టణాలు కళింగపట్నం, శ్రీకాకుళం, కోరంగి, తూర్పు గోదావరి, మచిలీపట్నం. శాతవాహనులు రోమన్ దేశాలతో విదేశీ వ్యాపారాన్ని చేసేవారు. నెల్లూరు, వినుకొండ, చేబ్రోలు, గుంటూరు, ధాన్యకటకం, కొండాపూర్, మెదక్, నాగార్జునకొండ ప్రాంతాలలో రోమన్ నాణేలు లభించాయి. ధాన్యకటకం, నాగార్జునకొండ రోమన్ల వర్తక స్థావరాలు. దేశంతో వ్యాపారం చేశారు. రోమన్లు భోగ వస్తువుల కోసం భారతదేశానికి రాగా శాతవాహనులు మత వ్యాప్తికి, వ్యాపారాభివృద్ధికి రోమ్ దేశంతో వ్యాపారం చేశారు. అల్లూరి శాసనంలో యోనకదివ్వె అనే ప్రాంతం గురించి ప్రస్తావించబడింది. విదేశీయులకు, భారతీయులకు మధ్య వర్తక దళారులుగా అరబ్బులు వ్యవహరించారు. ఉప్పు ఉత్పత్తి సంపూర్ణంగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండేది. శాతవాహన నాణేలపై పేర్లు బ్రాహ్మలిపిలోను, ప్రాకృత భాషలోని ఉన్నాయి. ఒక బంగారు సువర్ణానికి 35 కర్షపణాలు మార్పిడి రేటు. క్రీ.పూ. 30వ సంవత్సరంలో ఈజిప్టును రోమన్లు జయించిన తర్వాత భారతదేశంలో విదేశీ వర్తకం ఎక్కువగా జరిగింది. మొదటి పులమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఎక్కువగా విదేశీయానం జరిగేది. విదేశీ నౌకలకు దారిచూపే నౌక పేరు త్రప్పగా. శాతవాహనుల కాలంలో గిరాకీ ఉన్న లోహాలు రాగి, ఇనుము. శాతవాహనుల కాలంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం పల్నాడు. శాతవాహనుల కాలంలో లోహాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వినుకొండ. నేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము గూడూరు. శాతవాహనుల క్రింది విదేశాలలో వర్తకాన్ని నిర్వహించారు. 1 సువర్ణ భూమి, బర్మా, సమత్ర. 2 రజిత భూమి, అరకానా. 3 తామ్ర దేశము, ఇండో చైనా. 4 మలయ ద్వీపము, మలేషియా. పశ్చిమ తీరంలో ముఖ్యమైన ఓడరేవు బరూకచ్చం. శాతవాహనుల కాలంలో ప్రాచీన ఓడరేవు సోపారా. శాతవాహనుల కాలంలో అతి పెద్ద ఓడరేవు కళ్యాణి.